హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి నా స్టూడెంట్స్ గోల్డ్ డ్రెస్ నేర్చుకున్నారండి. ఇప్పుడు మార్కింగ్ పెడుతున్నారు ఓన్గా. చూడండి, అంతేలే పెట్టు. పొడవు ఎంత ఉందో చూసి కుట్లల్లోకి ఒక 1 ఇంచ్ యాడ్ చేయి. పైన ఒక 1/2 ఇంచు, కింద ఒక 1/2 ఇంచు కుట్లల్లోకి. బ్రౌన్ కలర్ అక్క అండి, అంటే బ్రౌన్ కలరు ఫ్రాగ్ అక్క. 31 ఎంతందిక? 31 పెట్టు. కుట్లల్లో కలపలేదా? ఒక 1 ఇంచు కలుపు కుట్లల్లోకి, అంటే 32 అవుతుంది. చూడండి ఎంత బాగా పెట్టిందో, అంటే చిన్నదిలేండి ఫ్రాగు. బాగా చిన్న లెక్క కట్. ఎందుకో నాకు ఇక్కడ తక్కువ ఉన్నట్లు అనిపిస్తుంది. ఇక ఇటు సైడు కొలువు, ఒకసారి కొలుచు. ఎంత వచ్చింది ఇక మొత్తం? ఇక్కడ 19 ఉంది. అది ఇక్కడ నుంచి కాదు నువ్వు పెట్టాల్సింది, ఈ కొస నుంచి రౌండ్గా రావాలని చెప్పినా కదా. అక్కడ నుంచి అక్కడ కొలువు పొడవు ఎంత వచ్చింది మొత్తము? ఇక్కడ కొడితే ఇది ఇక్కడ 27.5 వచ్చింది. 27.5ను నువ్వు ఇట్లా ఇక్కడ కదిలియకోకుండా ఇక్కడ నుంచి మనము 27.5 ఇట్లా వరుసగా ఇట్లా చక్కగా అనుకుంటూ మార్కింగ్ వేసుకుంటూ రావాలి టేపుతో. నేను శారీ కట్టుకుంటే ఖచ్చితంగా నేనే వీడియో వచ్చింది కదా. ఫస్ట్ ఇక్కడ నుంచి కొలుతాను, ఇటు వచ్చి నాకు తక్కువ వస్తుంది క్లాత్. తక్కువ వస్తే నువ్వు అతికి వేసుకోవాలి. ఇంకా పొడవు ఎక్కువ అంటే మనకి తగ్గించుకుంటే పొడవు తగ్గించుకుంటే మనకు ఫ్రాక్ పొడవు తక్కువ వస్తుంది కదా. అంటే నువ్వు లాంగ్ ఫ్రాక్ కట్ చేయాలనుకుంటున్నావా, లేకుంటే ఏం కట్ చేయాలనుకుంటున్నావా? యాదొకటి అంటే ఎట్లా పిల్లలకు అది అంబ్రిల్లా కటింగ్ కింద పాయింట్ వేసుకుంటే బాగోదు, లాంగే ఉండాలి. వినపస్తుంది వీడియో రన్ చేసిన కదా. చూడండి ఇలా వచ్చింది. ఇంకా అంతే లెక్క అట్లా కట్ చేయండి. మీరు చెప్పండి ఇక, మీరు ఆడు తక్కువ వచ్చినది కట్ చేయలేక మీరు కరెక్ట్గా వచ్చింది. పైకి పెట్టుకుంటారా? అంటే మీకు లాంగ్ ఫ్రాగా మీకు కావాలనుకుంటుండేది ఏది? మోకాళ్ళ వరకు అంటే షార్ట్ లెంత్ ప్యాంట్ వేసుకోకుండా అంటేనే బాగుంటాయి ఈ గౌన్లకి అయితే. మళ్ళీ సరే అయితే ఎంత తగ్గించుకోవాలనుకుంటున్నావు? చూడండి ఫ్రెండ్స్, అతుకు వేయడము ఎంత మనకి సోమరితనంగా ఉంది అక్క. అతుకు వేసుకోవడానికి టైం వేస్ట్ అనుకుంటుందో మరి బరువు అనుకుంటుందో అర్థం కావడం లేదండి. క్లాత్ కావాలి, ఇంకా ఎక్స్ట్రా పడుతుందని చెప్పిన కదా. నువ్వు కరెక్ట్ 2 మీటర్లు తెచ్చుకుంటే ఎట్లా? మీటర్ కూడా తీయలేదా? నువ్వు పెట్టులే, నువ్వు పెట్టే పని నువ్వు పెట్టు. నీకై నీవు ఓన్గా ఎట్లా పెడతావు? ఫ్రాక్ కొలత చూడుకా. ఫ్రాక్ ఎంతందో చూడు పొడవు. అది కూడా కట్ చేయలేక 31 వచ్చింది. మౌనిక మాట్లాడు, మాటలు పుట్ట, మాటలు వినాలా నా వ్యూస్ కూడా. మాట్లాడు. 30 వచ్చింది కదా. ఇంకా 30 వచ్చింటే ఇంకా నీకు సరిపోతుంది. కిందికి పాదాల కాడి కింది కదా ఆ గౌను. పాదాల కాడి కింది నీకు పైకి కావాలంటే 5 ఇంచులు పైకి పెట్టేసుకో. పైకి కావాలనుకుంటే 5 ఇంచులు పైకి పెట్టేసాయి.
5 ఇంచులు తీసేసేయి 30లో 5 తీసేస్తే ఎంత 25 24 అయింది. 24 ఉందంటే ఇంకా 24కు పెట్టుకుంటానంటే పెట్టుకో. జాయిన్ చేస్తలే జాయిన్ చేసుకునే పాటు అయితే ఇంకా పెట్టేసుకో ఇంకా కొంచెం కిందికి. ఇడికి పెడతలే 29 ఎందుకు లాంగ్ ఫ్రాగే కుట్టుకోవచ్చు కదా, ఎందుకు అట్లా? ఇడుకుండే కాడికి పెడతా క్లాత్ ఇడికి కరెక్ట్ 30 ఉంది కదా, 30 పెడతాము. ఇంకా 30నే పెట్టేసేయి. ఇడ ఒక అంటే అత్తుకు నీకు గుడ్డ సరిపోదనే నువ్వు అంటండి, ఇది అత్తుకు వేయడానికి. అంటే ఇక్కడ జాయింట్ పడిందిలేండి, ఇక్కడ మనకి అక్కడ అతుకు కోసము క్లాత్ సరిపోదని పైకి అంటుంది అనమాట అక్క. క్లాత్ లేనప్పుడు మనం ఏం చేస్తాం, కొనుక్కోవాలా కొంచెం ఎక్స్ట్రా ఒక 1/2 మీటర్ అట్లా, లేకుంటే ఇంకా కొనుక్కొచ్చుకోవడం వద్దని అనుకుంటే. ఎంత బాగా వచ్చింది డ్రెస్ ఇదంతా. ఇదే బాడీకి సరిపోతుంది అక్క. ఇది ట్రై చేయాలక్క, మనము దాన్ని చూడాలి. సరిపోతుంది లెక్క, మస్తుగా అవుతుంది బాడీ. ఇంకా మీటర్ ఎగబెట్టుకో, మళ్ళీ ఏదానికన్నా యూజ్ చేసుకోవచ్చు. అక్క 27 పెడతలే, 27 పెడతావు పెట్టుకోలేక్క. అక్కడైతే ఇది ఇది కూడా 30 పెట్టుకోలేక్క. ఆడండే పీస్ అత్తుకు వస్తుంది అట్లా, ఆడండే పీస్ అత్తుకు వస్తుంది అక్కడ వస్తుందిలే. 30 పెట్టేసుకో. ఇంకా పై నుంచి చూడు, ఈ కొస నుంచి చూడు, పైకి జరుపు టేపు. అక్కడి వరకు ఎంత ఉందో చూడు, చెక్ చేయి. ఆ మార్కింగ్ పెట్టిన కాడికి 37.5 ఇంకా చక్కగా ఇట్లా లైన్ రానియండి. ఇంకా అక్కడ నుంచి వాళ్ళకు నేను పట్టుకున్నాలే. ఒక్క సోల్డర్ 3 కదా పెట్టుకోవాల్సింది. తక్కువ వచ్చింది. పిల్లలకైతేనా 3 లెక్క ఉండేది. చిన్న పాప కదా 3 లెక్క షోల్డరు. నెక్ వచ్చేసి 2 బెట్టు. క్రాస్ కొంచెం తక్కువ వచ్చింది. ఏం క్రాస్? నువ్వు క్రాస్ తక్కువ వచ్చింది అది అని అట్లా ఆలోచన చేయకు. ఎంత తీసుకుంటున్నావో, ఎంత నువ్వు 30 కదా పెట్టినది, 30 అట్లా పెట్టుకుంటావో. నీకు ఎట్లా తెలుస్తుంది ఇది తక్కువ వచ్చింది ఎక్కువ వచ్చింది అంటున్నావు? ఇంటెలిజెంట్ లేదులే. చూడండి ఇట్లా వస్తుంది మార్కింగ్ అనేది. మనకి ఈ పీస్ అనేది మనకి ఇక్కడ అద్దుకు వస్తుంది, సరిపోతుంది. ఇంకా మనం ఏదన్నా మార్కింగ్ పెడితే కదా మనకు అర్థమయ్యేది. పెట్టని తలకే సరిపోతుందా సరిపోదా అని అంటే ఎట్లా? పెట్టి చూసి సరిపోకపోతే ఇంకా కొంచెం పైకి మనం మార్కింగ్ పెట్టేసుకోవచ్చు. అంతే. ఐస్ క్రీమ్ కోన్ షేప్లో వస్తుందండి మనకు గోల్డ్ డ్రెస్ అనేది. టాపు మార్కింగ్ పెడుతుందండి ఇంకో అక్క. పొడవు అట్లా క్రాస్గా పెట్టద్దు అక్క, అట్లా క్రాస్గా పెట్టాకు. స్ట్రైట్గా తీసుకో. మనం ఏదైనా స్ట్రైట్గా తీస్తాం. అట్లా స్ట్రైట్గా తీసుకోవాలి. ఎప్పటికైనా కొలత కొలిచేటప్పుడు స్ట్రైట్గా. చొట్టగా పెడితే క్రాస్ మీద కొంచెం మనకు ఎక్కువ వస్తుంది. అంతే లెక్క.
ఇక్కడికి వస్తుంది ఒక 10 అంతే లెక్క. కుట్లలోకి అందుకు ఇది అవసరం లేదక్క. కుట్లలోకి కుట్లతో సహా పెట్టలేదా? ఈ కుట్లతో సహనే పెట్టినా. కుట్లతో సహా అయితే ఇంకా పెట్టే 10:30 ఉన్నాయి, 10:30 వచ్చి 10:30నేనా? ఏదిక నేను చూస్తా అయితే తిరగది లెక్క. పెట్టలేక ఇట్నే పెట్టినా. ఇది ఫ్రాక్ అండి. మనము బాడీ టోటల్ పొడవు మనం కొలుచుకోవాలి. టోటల్ పొడవు ఎట్లా కొలుచుకోవాలి? మనం కొలుచుకునేటప్పుడే కుట్లతో సహా చూసుకుంటే మంచిదండి. మళ్ళీ మనం ఒకవేళ మర్చిపోయినా కూడా మనకి సేఫ్టీగా ఉంటుంది. ఇక్కడ ఏలు పెట్టుకో ఒకసారి. టోటల్ పొడవు వచ్చేసి 10:30 ఉంది. 10:30కు ఒక ½ ఇంచు కలిపితే 11 వస్తుంది. 11 పెట్టేయలేక. కొంచెం పొడవు వచ్చినా పర్వాలేదు, మళ్ళీ తక్కువ వస్తేనే మళ్ళీ మనకి కుట్లలోకి అందుకు పోతుంది కాబట్టి. ఓకే, ఇక్కడ 6 పెట్టినాక సంక 6 లెక్క. 6 లెక్క 11. ఇక్కడ 6 ఇదిక ఇది 5.5 పెట్టేసేయలేక. ఎందుకు చిన్న పాప కదా, చంకడవును 5.5 పెట్టేయలే. ఇక్కడ ఇది నీకు ఇదిక 2 ఇంచెస్. ఇది 2 ఇంచెస్ పెట్టినాక అట్లా 2 డౌన్ వచ్చేసి 4 పెట్టండి ఇక్క. ఎట్లాక వెనకది మరి మీరు ఉక్సులు పెట్టుకుంటారా లేకుంటే? ఒకటి రౌండ్గా చూపించాక ఉక్సులు. సర్లేక్క అట్లా పెట్టమంటావా? అట్లా పెట్టుకుంటావా? సరే. అన్ని ఉక్సులు మళ్ళీ ఒకటి ఇట నేర్చు. అవునులే, ఒకటంట ఒకటి ఇట్ట నేర్చుకుంటే సరిపోతాయిలే. నేను పెట్టలేక ఒకటి కూడా నాకు ఎంత పెట్టండి ముందర నేర్చుకోలేక. ముందరిది 4 పెట్టేయలేక, చిన్న పాప కదా 4 సరిపోతుందిలే. అంతేలే. ఒక దాన్ని ఇట్లా కనుక వేసుకోవాల్సింది. ఏదాన్ని? బాడీ పార్ట్ అట్లనా? 4 లేయర్స్ రాలేదక్క మీకు? వచ్చింది 4 రాలేక అంటే మనకి ఒక్కటే వస్తుంది. ఏది వచ్చినా ఒకటే వస్తుంది. ఇవి 2 వస్తాయి అంటే మనకి 4 మడతల మీద 2 వస్తాయి. ఒక మడత మీద అయితే ఒకటే వస్తుంది ఇక. ఇప్పుడు ఎట్లా వేయాలక్క దీన్ని? దీన్ని ఇట్లా హోల్డింగ్ చేయి. ఇట్లా 4 వేయాలి. 4 వేయి. ఇప్పుడు నేను ఇట్లా వేయమంటారు దీన్ని. 4 వేసి ఒకసారి ఇది వెడల్పు చూడు. వెడల్పు చూసి మనకు క్లాత్ సరిపోతుందా లేదా అనేసి. అంటే ఇది 2 లైనింగ్. 2 లైనింగ్లు మీరు ఇట్లా వేసినారని నేను అనుకున్నా. ఇట్లా వేయలేదుగా, ఇట్లా వేస్తే మనకు సరిపోతుంది. ఇలా ఇప్పుడు 4 మడతల మీద నువ్వు మార్కింగ్ పెట్టేయచ్చు. ఇప్పుడు పెట్టండి ఇక్క మార్కింగ్. మీరుక్క చెప్పండి. ఇంత వేసినాక హోల్డింగ్ నీ వైపు పెట్టుకొని ఇప్పుడు కట్ చేయి. ఇప్పుడు మార్కింగ్ పెట్టు. ఇక్కడ నుంచి పెట్టాలన్నా? ఇక్కడ నుంచి, అక్కడ నుంచి. ఎక్కడ నుంచి? మేడ టచ్ అది అక్కడ నుంచి వేయి. ఇప్పుడు 4 మడతల మీద హోల్డింగ్స్ నీ వైపు ఉండేటట్టుగా పెట్టుకొని మార్కింగ్ పెట్టాలి. ఇట్లా పెట్టాలన్నా? ఓకే, ఇది ఇట్లనే. నేనేమనుకుంటున్నా, ఇవి నా సైడ్ ఉండాలేమో ఇట్లా అనుకుంటున్నా. అట్లయినా పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఏమంటే అక్కడ పీసులు ఎక్కువ లేస్తే ఇక్కడ ఒక వాళ్ళకి బద్దెలు ఉంటాయి కదా, ఒక సైడ్ పీసులు లేవవు కదా అనేసి నేను ఇట్లా చెప్తున్నా. అట్లయినా పొడవు ఎక్కడ జంప్ ఉంటే అక్కడ మనము టోటల్ పొడవు చూసుకోవాలి. ఇట్లా వెడల్పు ఇది పొడవు ఇది తక్కువ ఉంది కదా, ఇది పొడవు ఎక్కువ ఉంది కాబట్టి ఇట్లా చూసుకుందాం అంటున్నా. అందులో బద్దెలు వచ్చినాయి కదా పీసులు వేయమనేసి. ఇప్పుడు దీన్ని ఎట్లా అంటే మనకి 2 హోల్డింగ్స్ మన వైపుకి వచ్చేటట్టు మనము కటింగ్ చేసుకోవాలి బాడీ పార్ట్ అనేది. అంతేలే. 12.5 ఉంది అక్క. కుట్లకి 12.5 ఒక 1 ఇంచు కుట్లలోకి యాడ్ చేయి. 13 పెడతా. 12.5 అయితే 13.5 వస్తుంది కదా. కుట్లలోకి పైన ½ ఇంచు, కింద ½ ఇంచు. పైన ½ ఇంచు. కింద కుట్లలోకి పెట్టమా? 13.5. ఏదిక్క మళ్ళీ ఒకసారి పెట్టు. చూడు టోటల్ పడు 12.5 వచ్చింది, 13.5 అంతే లెక్క. ఇడికి ఎక్కువ
13:30కి. షోల్డర్ ఎంత పెట్టాలి ఫస్ట్ నెక్ పెట్టండి, ఇక్కడ 2 ఇంచెస్. దాని సరిపోతుందా సరిపోతుంది లెక్క. నెక్ పొడవు వచ్చేసి 4:30 పెట్టండి. ఇక మీరు 4:30 పెట్టండి. మీరు ఉక్సులు కావాలన్నారులే. ఉక్సులు కావాలంటే మనకి ఇది కాదు కటింగ్, వేరే ఉంది. మళ్ళీ దాన్ని కూడా కటింగ్ చేయరా? దానికి అంటే మనము చేసిందాక ఆ రోజు వేరే తీసుకుంటాము ఇట్లా. ఇదంతా చేంజ్ చేయాలి మనం. బాయ్ ఫ్రెండ్స్, నాకు కంఫర్టబుల్గా లేదు, మళ్ళీ తీస్తానులేండి, మీకు మళ్ళీ చూపిస్తాను. బాడీ పార్ట్ మళ్ళీ ఒకరోజు చూపిస్తానులేండి.